అకార ఉకార మకార వివేచనం ఏంటి, తురీయతత్వం ఏమిటి, అకార ఉకార మకారాలకి మనలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి సంబంధం ఏమిటి, తురీయానికి ఆత్మతో సంబంధం ఏమిటి, ఈ విచారణంతో చూపిస్తూ ఓంకారమే విశ్వం. అందుకు ఓం ఇతి ఇదగుం సర్వం, ఓమితి బ్రహ్మ, ఓమే బ్రహ్మ, ఓం ఇతి ఇదగం సర్వం. ఈ సర్వము ఓం. ఎలా అయింది? విశ్వమంతా ఓంకారమేట. ఎలాగూ? సృష్టి స్థితి లయలే మనకు తెలుసు. సృష్టి స్థితి లయలు ఎవరి వల్ల జరుగుతున్నాయో వాడు నాలుగోవాడు. ఈ 4 ఓంకారాలు ఉన్నాయి. అకార ఉకార మకారములు సృష్టిస్తే లయలై వీటన్నిటిని వ్యాపిస్తూ వీటికి అతీతంగా ఉన్నదేదో ఉమ్మని తురియంలో చెప్పబడుతుంది. అల్లే తురియం. నువ్వు అనలేనిది బ్రహ్మము, నువ్వు కనలేనిది బ్రహ్మము, నీ మాటకు అందనిది బ్రహ్మము. కానీ తురియ అనలేవు. అకార ఉకార మకారాలు మాత్రం అనగలవు. ఆ ఉందని కలిపింది. అది వెళ్ళింది ఎక్కడికో నీకు తెలియదు. ఎక్కడికి వెళ్ళింది? ఓం అన్నది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళింది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్స యప్పరస్స మహేశ్వర. అది మహేశ్వర తత్వం. కానీ ఎందు నుంచి ఓం అన్నావో అన్నప్పుడు వినబడుతుంది. చివరికి ఎక్కడికి వెళ్ళిందో అదే బ్రహ్మము, శుద్ధ బ్రహ్మం అది. మరి అటువంటిప్పుడు దాన్ని పట్టుకోవచ్చు కదా. మరి ఆ ఊమా ఎందుకు అంటే సృష్టి స్థితిలయులుగా జగత్తులో ఉంది, అతీతంగా ఉంది, కలిపి పట్టుకోన్నాడు ఇక్కడ. స్థూల సూక్ష్మ కారణ శరీరములు అకార ఉకార మకరములైతే వాటి వల్ల నువ్వు అనుభవిస్తున్నటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తులు అకార ఉకార మకారములైతే మూడింటిలో ఉంటూ మూడింటికి అతీతంగా ఉన్న తురియం కనుక అన్ని కలిపి పట్టుకోవాలి. ఇక్కడ తీసేయగలవా? కానీ వీటిల్లో ఆయన్ని చూస్తూ వీటిని విడిచి ఆయన్ని చూడు. నేను తెలుగులోనే చెప్పాను కదా. వీటిల్లో ఆయన్ని చూడు అంటే నువ్వు మెలకువగా ఉన్నా ఆయన ఉంటేనే మెలకువగా ఉన్నావు. ఇలా వింటూ ఉంటే నిద్ర వస్తుందంటే అప్పుడు కూడా ఆయన ఉన్నాడు. ఎందుకంటే మళ్ళీ లేస్తావు కదా 8:30 తర్వాత. లేచి మంచి నిద్ర పట్టిందండి అంటాడు. అంటే నిద్ర పట్టింది అన్నావు కదా, వచ్చి ఆ లోపల ఆయన ఉండడం వల్లే కదా లేవగలిగావు. కనుక ప్రత్యవస్థలో ఉన్నాడు. కానీ ప్రత్యవస్థల్లో ఆయన్ని చూస్తూ అవస్థలు విడిచి ఆయన్ని చూడు. ఇక్కడ ప్రత్యవస్థల్లో చూడడం అకార ఉకార మకారములు, అవస్థలు విడిచిపెట్టి చూడడం తురియం. 3 + 1 4. ఈ 4గా ఆయన పట్టుకో. ఈ ప్రణవతత్వం అంత తేలిక కాదు. బ్రహ్మదేవుడికి కూడా తరం కాదు తెలుసా. అందుకే విచారణ చేస్తూ ప్రణవతత్వాన్ని గ్రహించగలిగితే అది ముక్తి హేతు అవుతున్నది. కనుక త్రిగుణాత్మకమై త్రియవస్థలతో కనబడుతున్నటువంటి జగత్తంతా ఈశ్వరమయం అని తెలుసుకుంటూనే జగత్తుకు అతీతుడు ఈశ్వరుడు అని తెలుసుకుని అతీత స్థితికి వెళ్ళగలగాలి. ఇదంతా చెప్పేది ఒకటే అక్షరం ఓం. ఇంకే వాక్యాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఆ ఊమ తురియం విచారణ. ఓం మించింది ఏమున్నది? అది ప్రణవార్థం అంత తేలిక కాదు. అందుకే అంత తపస్సు చేస్తే వామదేవుడికి తెలిసింది. మనం ఇవాళ 6:30 to 8 అని మఠం వేసుకుంటే అలా తెలిసిపోతుందని. ఇక్కడ సాధన వల్ల తెలిసేది వేరు, వింటే తెలిసేది వేరు. మొత్తానికి అతనికి అనుభూతిలోకి వచ్చింది. ఇలా ఎందరికి గురువయ్యాడో. కనుక నువ్వు నా గురువువి అని తెలుసుకున్నాడు ముత్తుస్వామి దీక్షితులు కథలో. అయితే గురువు అయిన వాడు ఈశాన సర్వవిద్యానం అన్నట్లుగా పరాపర విద్యలు రెండూ చెప్తాడు. కానీ అపరా విద్యలు కొంతమేరకే, చివరికి కావాల్సింది పరావిద్యే. రెండిటిగా ఆయన గురువు. కనుకనే జగద్గురవే అంటే అపరాపరా ఉభయ విద్యల్ని ఇచ్చేవాడు అని మనం భావన చేస్తూ ఒకప్పుడు బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్ళాడు. స్వామివారిని చూద్దాం, శివపార్వతుల్ని కలిద్దామని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు గణపతి కుమారస్వామి కలిసి ఆడుకుంటున్నారు అక్కడ. ఆయన ఇలా పలకరించకుండా వెళ్ళిపోయాడండి. వాళ్ళని పిల్లలు కదా అనుకుని వెళ్ళిపోయాడు. ఇలాగే ఉంటాయి. అప్పుడు దేవతలందరూ బాధపడినప్పుడు సుబ్రహ్మణ్యుడికి తపస్సులు ప్రార్థనలు అంతా అయిపోయిన తర్వాత పిల్లాడే కదా. మాయ భయంకరమైనదండి మాయ. అప్పటికే భగవంతుడు అనిపిస్తాడు, తర్వాత మామూలు వాడు అనిపిస్తాడు. అనిపించడమే మాయ. ఏం చేస్తాం? బ్రహ్మదేవుడికి అని తప్పలేదు. ఒక్క తలకాయ అహంకారమే తట్టుకోలేకపోతున్నాం. 4 తలకాయల అహంకారం అది సామాన్యమా? మొత్తానికి ఆయన వీళ్ళని పలకరించకుండా వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్య స్వామి చూసి గణపతి అన్నాడు, ఏమిటి ఇది అంటే, ఏం చేస్తా ఇలా ఉన్నాడు, రాని చెప్తా అన్నట్టు. ఇక్కడ కూర్చున్నాడు. అక్కడ తిరిగి వచ్చారు బ్రహ్మదేవుడు. ఇలా రా అని పిలిచారు. ఇక్కడ ఎన్నైనా బాగున్నావా అన్నాడు. ఇప్పుడా? సరే ఏమిటి పలకరించకుండా వెళ్ళిపోయావు అన్నాడు. ఇక్కడ అంత కాని వాళ్ళం అయిపోయి మీకు తీసివారేస్తున్నావు అని చెప్పి, అసలు నువ్వు బ్రహ్మవేళ అయ్యవయ్యా అన్నాడు. ప్రణవతత్వం వల్ల అన్నాడు. నువ్వు ఏ ఉపాసన చేస్తావు? ప్రణవోపాసన. అయితే ప్రణవార్థం నాకు చెప్పి వింటానన్నాడు. సరే చెప్తానని నిశ్చయించుకున్నాడు. నోరు పేగలేదండి. మనకు ఎన్ని తెలిసినా ఒకటి గొంతు పేగలేదు. దాన్ని బట్టి అహంకారం ఏంటో తెలుసుకోవాలి ఇక్కడ. అప్పుడు పెగలకపోయేటప్పటికల్లా చెప్పలేకపోయాడు. ప్రణవార్థం తెలియని నువ్వేం బ్రహ్మవయ్యా?
అందుకే తన దగ్గరున్న బంటులు, ఆయన దగ్గర పరివారం ఉంటారు, వీడు బంధించి చెరసాల్లో ఉన్నాడు. బ్రహ్మను బంధించేశాడు శుభ్రంగా. ఇంకా బ్రహ్మదేవుడు అన్నాడు, నన్ను బంధించే సృష్టి ఆగిపోతుంది, ఓ సాపాటి సృష్టి నా బంటు చేస్తాడు అన్నాడు. అంటూ తన దగ్గర 9 మంది వీరులు ఉంటారు స్కందుని వద్ద ప్రధానంగా. ఒక ఆయన మీద చెయ్యి వేశాడు, నువ్వు చేయి సృష్టి అన్నాడు. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు హస్తస్పర్శ చేతనే బ్రహ్మత్వం లభించి ఆయన సృష్టిశీలైన అద్భుతంగా చేస్తున్నాడండి. అంటే నేను లేకపోతే ఎవడీ చేయలేడు అని అహంకారం మీద కొట్టాడు ఒక్కటి. ఈ కథలో గ్రహించవలసింది బ్రహ్మదేవుడికి కూడా తప్పలేదన్నమాట అని కాదు, అహంకారం తగ్గించుకోవాలన్నమాట అని చెప్తున్నాడు ఇక్కడ. వాడి స్థానాలు అవి కనుక ఎన్ని నిర్వాకాలు మనం అనుకుంటూ ఉంటామే అక్కడొకడు కొడితేనే బుద్ధి వస్తుంది. ఇక్కడ దానితో జరిగిన సృష్టి చాలా బాగుందిట. ఇదివరకు సృష్టిలో ఉన్న అవకారాల్లో బ్రహ్మదేవుడి సృష్టి కంటే అద్భుతంగా జరిగిపోతుంది. ఇక్కడ ఇంత చేస్తే బంటు వాళ్ళు చేయిస్తున్నాడు. ఇక్కడ ఈ లోపల వార్త తెలిసి అతను విడిచిపెట్టమని నందీశ్వరుడి చేత రాయబారం పంపించాడు శివుడు. నందీశ్వరుడు చెప్తే నువ్వు కాదు కదా ఎవడొచ్చు నేను విడిచిపెట్టాను అన్నాడు. ఇక్కడ నందీశ్వరుడు వెళ్ళి శివుడికి చెప్పాడు. అయితే ఆయనే బయలుదేరించాడు. ఇక్కడ తండ్రి వచ్చేప్పటికల్లా అత్యంత వినయంగా నమస్కారం చేశాడు. ఇక్కడ ఏమిటంటే ఆయన విడిచిపెట్టవయ్యా అని. అసలు ఆయన ప్రణవార్థమే రాదు, ఆయన బ్రహ్మత్వం ఏమిటి అన్నాడు. ఇక్కడ అవన్నీ డిస్కస్ చేద్దాం, ముందు విడిచిపెట్టాడు. ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఏమంటావు, ఆయన ముందు అబ్బాయి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలవా అంటే, తెలియనప్పుడు శరణు వేడి గురువుగా ఆశ్రయించడం మంచిది కనుక నాకు ప్రణవార్థం తెలియలేదు, నువ్వే చెప్పవయ్యా అని అడిగాడు. ఇక్కడ అంటే ఓహో నన్ను గురువుగా తీసుకున్నావా? అయితే గురువు మాట్లాడేటప్పుడు శిష్యుడు కింద ఉండాలి కదా, నేను పై స్థానం ఉండాలి. ఎక్కడ కూర్చోవాలి అంటే శివుడు అక్కడ ఉన్నటువంటి శిలా వితర్ధిక మీద కూర్చొని, ఒక అరుగు మీద కూర్చొని తన ఒళ్ళో పెట్టుకున్నాడు. ఇక్కడ అక్కడ కూర్చొని బ్రహ్మదేవుడి కింద మఠం వేసుకుని ఉంటే ఆయన చెవిలో చెప్పాడండి, ఏకో మునీనాం హృదబ్జాధివాస శివాంకం సమారుహ్య సత్పీఠకల్పం విరించాయ మంత్రోపదేశంచకార తనోతు శ్రియం మే. ఆయన యయేకో మునీనాం హృదబ్జాధివాస ఎలా కూర్చున్నాడు శివుడుల్లో అంటే, ఏ పరమపురుషుడు మునులు హృదయంలో మఠం వేసి కూర్చుంటాడో ఆ పరమపురుషుడు శివుని అంకంలో కూర్చుని. ఆ మాట ఎంత అందంగా అన్నారు. యయేకో మునీనా హృదబ్జాధివాస శివాంకం సమారుహ్య సత్పీఠకల్పం, దాన్ని పీఠం చేసుకుని విరించాయ మంత్రోపదేశంచకార ప్రమోదేన సోయం తనోతు శ్రియం మే అని భుజంగ ప్రయాతంలో ఆదిశంకర భగవత్పాదుల వారు ఇంత చక్కగా చూపించారు. అలాగా శివుడి అంకము పీఠముగా చేసుకుని బ్రహ్మదేవుడికి ప్రణవార్థం ఉపదేశించినటువంటి గురుగుహుడు మాకు ఆనందముగా సంపదలు విస్తరింపజేయుగాక. అలాంటి వాడి సంపదలు విస్తరింపజేయవచ్చుగా, అదే అడుగుతారండి ఆయన్ని. శ్రియం అంటే శ్రీ, సంపదను విస్తరింపజేయుగాక అంటే సాహిస్త్రీ రమృతాసత వృచస్సామాని యజూగుంషి, వేదమునకు స్త్రీ అని పేరు. ఆ వేదార్థమైనటువంటి పరతత్వాన్ని బోధించుగాక, దాన్ని విస్తరింపజేయుగాక అని అర్థంలో భగవత్పాదుల వారు అంత చక్కగా చెప్పారు. అది అయిపోయింది కదా, బ్రహ్మదేవుడు బుద్ధి వచ్చింది, క్షమించమన్నాడు, తిరిగి వెళ్ళి సృష్టి చేసుకున్నాడు. ఇక్కడ ఇది తరచుకుంటూ ఉంటే ఈనాడు దేవుడు ఎవరైనా కనబడతాడండి, నాయన నువ్వు చతుర్ముఖ బ్రహ్మవి, నేను షణ్ముఖ బ్రహ్మని అన్నాడు. ఇక్కడ అందుకే నీ వంటి దైవమును షడానన నేనెందు కానరా, భావించి చూడతరముగా అని బ్రహ్మపురి నిలయ గిరిజాతనయ, సరిబాలురతో కైలాసగిరిని శుభాకృతితో ఆడగను, వెరపులేక ప్రణవార్థము తానను విధిని కోపగించి, సరగున నవవీరులందొక కింకరుని గని ముమ్మారు సెలవిచ్చి. తన షడక్షరీ మంత్రాన్ని 3 మార్లు ఉపదేశించడం చేత కింకరుల్లో ఒకడు సృష్టిశక్తిని పొందాడు. సురలు మురపురారులు విని మెచ్చగ వరుసగాను సృష్టిశక్తి నొసగిన నీ వంటి దైవమును షడానన నేనెందు కానరా అంటాడు త్యాగరాజస్వామి. ఈ ఘట్టానంతటిని ఒక చరణంలో పెట్టారండి ఆయన. అలా సుబ్రహ్మణ్యం గురుస్థానాన్ని మనం వింటున్నాం. అది అయిన తర్వాత ఎందుకు ఏం చెప్పేవేంటి బ్రహ్మదేవుడికి అన్నాడు. చెవులో చెప్పింది బడి చెప్తారా అన్నాడు. ఇక్కడ ఎందుకంటే గురుగారు ఉపదేశించండి, ఏం చెప్పారంటే ఉత్సాహపడి చెప్పకూడదు. ఉపదేశం అంటేనే రహస్యం, మంత్రం అంటే రహస్యము అని అర్థం. ఇక్కడ రహస్యముగా జపించేది రహస్య స్వరూపము అంతే. ఎంత రహస్యమైతే మంత్రానికి అంత శక్తి. అందుకే బయటికి చదివేదానికంటే ఉపాంశము మంచిది, ఉపాంశము కంటే మానసముకు మంచిది అని చెప్పారు. ఏంటంటే ఎంత రహస్యమైతే మంత్రానికి అంత శక్తి. మంత్రం అంటేనే రహస్యం. అది మనన వస్తువే తప్ప పఠన వస్తువు కాదు కదా. మననార్థ అన్నారే తప్ప పఠనార్థ అనలేదుగా. అని మననీయమైనటువంటిది. గురువు చెవిలో చెప్పాడు, రహస్యం అది, నువ్వు అడిగితే చెప్పేస్తారా అన్నాడు. ఇక్కడ అయితే
నేను శిష్యుడైతే నేను చెప్తావా అంటే అలాగైతే చెప్తానన్నాడు. ఇక్కడ ఎత్తుకున్నట్టండి, కుమారస్వామిని ఎత్తుకుని అడిగట్టు ఇక్కడ అని అడిగితే, అయితే ఉపదేశించంటే ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యుడు ఇటు తిరిగి కుడివైపు వచ్చి కుడి చెవిలో చెప్పాడు శివుడికి. ప్రణవ రహస్యాన్ని బోధించాడయ్యా అన్నారు ఇక్కడ. యో వై స్కంద పృష్ఠ శంభో సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. ఏ స్కందుడు శివుని చేత అడుగబడి ఆయనకు ఓంకారార్థాన్ని చెప్పాడు, ఆ సుబ్రహ్మణ్యుడికి నమస్కారం. ఉంది సుబ్రహ్మణ్యోం అంటాం మనం ఇక్కడ. సుబ్రహ్మణ్య ఓం. ఓంకార యొక్క పూర్ణత్వం ఆరో భూమికలోకి వెళ్ళిపోయింది. కనుక ఇది దివ్యమైనటువంటి గురుతత్వం చెప్తున్నది. శివునికి గురువైన వాడు ఈ విషయాన్ని చెప్తూ పరమాచార్యుల వారు ఒక మాట అన్నారు. చంద్రశేఖర నరసింహ వారు ఋగ్వేదంలో ఒక మంత్రాన్ని ఉటంకించారు. పుత్రుడికి నమస్కరిస్తున్న తండ్రి అని శివుడికి చెప్పారు ఇక్కడ. ఏ సమయంలో అంటే ఇది గురువు అయిపోయాడు. పుత్రాదిచ్చేత్ పరాజయం అండి. దీనికి సంబంధించి ఒక పురాణ కథ ఉన్నది. ఒకప్పుడు భృగు మహర్షి పెద్ద తపస్సు చేస్తాడు. భృగు మహర్షి అనగానే మళ్ళీ కాలెత్తి విష్ణు హృదయం మీద తన్నాడు. ఆ భృగువే కాదు, భృగువులు ఎందరో ఉంటారు. కశ్యప, భృగు, విశ్వామిత్ర ఇత్యాదులన్నీ ఒక ఋషి పేర్లే అనడానికి లేదు. తద్గోత్ర సంభవులైన వాళ్ళకి కూడా వర్తిస్తుంటాయి. ఏ భృగువా అని మళ్ళీ వెతకద్దు. ఆ భృగుని తీసుకుని ఈ భృగు కలపకండి. ప్రతిదానికి చాలా తేడాలు ఉంటాయి. ఉదాహరణకి లక్ష్మీ జనకుడైన భృగు ప్రజాపతి వేరు, భృగు మహర్షి వేరు. ఇవన్నీ తెలియక కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. సరే, ఇప్పుడు కూడా ఈ విధంగా ఈ భృగు ఒక తపస్సు చేశాడు. ఇతను ఏంటంటే కైవల్యాన్ని శరీరంతో సహా ప్రవేశింపజేయాలి అనుకున్నాడు. అది అసాధ్యం. అది దానికి తపస్సుకు కూర్చున్నాడు ఆయన. నా తపస్సుకు ఎవరు భంగం కలిగిస్తారో వాళ్ళకున్న జ్ఞానం పోవుగాక అని కండిషన్ పెట్టి తపస్సు చేశాడు. ఇక్కడ ఎవడండి ముందుకెళ్తాడా కండిషన్ పెట్టుకుంటే? ఆఖరి వరం ఇస్తానని వెళ్ళినా తపస్సుకు భంగమేగా. అప్పుడు ఇచ్చినవాడి జ్ఞానం పోతుంది. ఇలాంటి సమయంలో ఎవడు చేయగలడయ్యా అంటే అందరూ శివుడిని ప్రార్థించారు. ప్రమాదాలు వస్తే ఆయన దగ్గరికి వెళ్తారు. విషయం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళారుగా. పరమేశ్వరుడు వచ్చి భృగు మహర్షికి నాయన అన్నాడు. వెంటనే నీకేం కావాలి? కైవల్యం కావాలి. బ్రహ్మజ్ఞానం లేనిది రాదు, అది నువ్వు సాధన చేయని చెప్తూ ఉపదేశిస్తూ ఆయన చేయగానే నన్ను క్షమించు, నా తపస్సుని ఇవాళ భంగమైంది కనుక నీకున్న బ్రహ్మజ్ఞానం పోయిందన్నాడు. ఇది శివునికి. ఆ దోషం నేను పెట్టిన షరత వల్ల ఏర్పడింది కనుక నన్ను క్షమించు అన్నాడు. సరేలే, అది నేను చూసుకుంటాను, మా అబ్బాయి ద్వారా జ్ఞానం పొందుతాను, పోయిన బ్రహ్మజ్ఞానం తిరిగి వస్తున్నాను. అది ఈ కథకు మూలము అని చెప్తారు. అంటే శివుడికి బ్రహ్మజ్ఞానం లేక సుబ్రహ్మణ్యుడు బ్రహ్మజ్ఞానం ఇచ్చాడా? కథ నమ్మిన వారికి ఇది బాధ లేదు. కానీ కథ పక్కన పెట్టి తన పుత్రుడు చెప్పేది తాను గ్రహించినప్పుడు కూడా శిష్యస్థానంలో తానున్నాడు, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ప్రణవ ఆయనే, తన తత్వం తానే విన్నాడు కనుకనే శివునికి కూడా గురువయ్యాడు. అందుకే తండ్రికి కూడా గురువైన తనయుడు సుబ్రహ్మణ్య స్వామి కనుక ఆయన మించిన గురుతత్వం ఏముంటుంది? అందుకే జగద్గురవే నమః అనే నామం దగ్గర ఈ గురుతత్వం అంతా చెప్పబడుతుందండి. అటువంటి గుహస్వరూపానికి మనం నమస్కరించుకోవాలి. గురువు చెప్పే స్వరూపం గుహస్వరూపం. గుహుడే తాను, గురుడే తాను, ఇంకేమున్నది ఇక్కడ? కానీ గుహ కథకి ఇంత అందమైనటువంటి వృత్తాంతాన్ని ప్రమాణంతో సహా మనకు చూపిస్తున్నారు. దానికి 2 ప్రమాణాలు ఇప్పుడే మనం, ఒకటి స్కంద వేదపాద స్తవంలోది, ఇంకోటి భుజంగ ప్రయాతంలోది మనం గ్రహించాం ఇక్కడ. అందుకే యో వై స్కంద పృష్ఠశంభోహ సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం అని చెప్పడంలో ఇంత విశేషమైనది. పైగా 6వది అంటే తురియాతీత తత్వం, సామాన్యమైనది కాదు. అటువంటి ఆ భూమికి చెందినటువంటి పరతత్వాన్ని బోధించాడు సుబ్రహ్మణ్యుడు అని అర్థం. ఇది శివుడు చేసిన ఒకనొక ముచ్చట తప్ప శివుడు తగ్గిపోయాడని మళ్ళీ అనుకోవద్దు. ఆ మాటకొస్తే ఇక్కడ ఒక రహస్యం. మళ్ళీ మనకి శివ సంబంధమైన నామాలు వస్తాయి. జయినే నమః, జితేంద్రియాయ నమః, జైత్రాయ నమః, జరామరణ వర్జితాయ నమః, జ్యోతిర్మయాయ నమః. జయినే నమః ఇందాక చెప్పినట్టు జయలక్షణం కలిగినటువంటి వాడు, జితేంద్రియుడు, ఇంద్రియ జయం కలిగిన వాడు. సుబ్రహ్మణ్యుడు ఒక మహాయోగి, మహాతపస్వి. తపస్సు, జ్ఞానం, యోగం ఇవన్నిటి స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. అందుకని జితేంద్రియ అనేది యోగ లక్షణం, అది కలిగిన వాడు. జైత్రాయ నమః, జైత్ర అనే శబ్దము ఒక మంచి జయశీలుడైన వాడు శత్రు సంహారం కోసం బయలుదేరి చేసిన దండాయాత్ర, ఆ దండయాత్రలో విజయం సాధించినప్పుడు దాన్ని జైత్ర అనే శబ్దం వాడతారండి ఇక్కడ. అందుకే ఆయన జైత్రాయ నమః అంటే సమూహముపై సమూహముతో దాడి చేసి జయం సాధించేవాడు. జైత్రాయ నమః
మళ్ళీ మనకు సేనాని గారు చేస్తున్న తారకాసుర సంహార గాథలన్నీ తెలియాలి. జరామరణ వర్జితాయ నమః, జ్యోతిర్మయాయ నమః. సుబ్రహ్మణ్యుడు జ్యోతిస్వరూపుడు. జ్యోతి రామలింగ స్వామిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పరమమూర్ఖుడు బాల్యం నుంచి. ఆయన విద్య చెప్పడం మహా కష్టమైంది. ఆఖరికి ఒక గురువు విసిగిపోయి, నువ్వు గదిలో కూర్చొని దీపం పెట్టుకుని దాన్ని ప్రార్థించుకో చాలు అన్నాడు. ఇక్కడ ఈ తిరుత్తడి సమీపంలో జరిగిన ఘట్టం. ఆయన జ్యోతి వెలిగించి ఆ జ్యోతిని చూస్తూ సుబ్రహ్మణ్యుని అనుకుంటూ ఉన్నాడండి. ఇక్కడ సమస్త విద్యలు జ్యోతి నుంచి భాషింపజేశారు సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ దానితో గొప్ప గురువై మహామహా పండితులు కూడా భయంకరమైన సందేహాలు ఆయన వద్దకు వెళ్ళి అడిగితే ఆయన తేల్చేసేవాడు. ఇప్పటికీ తమిళనాడులో ఆయన పేరును పెద్ద సంప్రదాయం ఉన్నది. వాళ్ళు కేవలం జ్యోతిని వెలిగించుకుని ఆరాధన చేస్తుంటారు. తెల్లని వస్త్రాలతో ఉంటాడు ఆయన. జ్యోతి రామలింగేశ్వర స్వామిని, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అది. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు జ్యోతిస్వరూపుడు. అగ్ని జ్యోతి ఎలా ఉంటాయంటే, ఒక జ్యోతి ఏ దిక్కును తిరుగుతుంది అంటే 6 దిక్కుల్లో ప్రకాశిస్తుంటుంది. అది జ్యోతిస్వరూపానికి ఇంతకంటే ఇంకేం కావాలయ్యా. అదే జ్యోతిర్మయాయ నమః, జగన్నాథాయ నమః. జగత్తుకి జనకుడు, జగన్నాథుడు, జగజ్జీవాయ నమః. జగత్తుకి ప్రాణశక్తి అయినటువంటి వాడు. జనాశ్రయాయ నమః, జగద్వంద్యాయ నమః, జగత్శ్రేష్ఠాయ నమః. ముందు జగజ్యేష్ఠ అన్నారు, జగత్శ్రేష్ఠాయ, జ్యేష్ఠాయ చ శ్రేష్ఠాయ చ అన్నట్లు. జితక్లేశాయ నమః, క్లేశాదులు లేనటువంటి వాడు. జగద్విభవే నమః, జగత్సైన్యాయ నమః. జగత్తే సేనగా కలిగినవాడు. గొప్ప మాట చూడండి. సేన అనే మాట అంటూ ఉంటాం. సేన అంటే ఏమిటండి? సైన్యం, సేన, సోల్జర్స్. ఇంగ్లీష్లో అర్థం అడగలేదు, సేన అనే పదానికి అర్థం అడిగాం. సా ఇన సేన. ఇన అంటే ప్రభువు, సేన అంటే ప్రభువు కలవారు అని అర్థం. ఇక్కడ అంటే ఇంతమంది గుంపుగా వెళ్తున్నారంటే నడిపేవాడు కూడా ఉన్నాడు, స్ఫురింపు చేస్తున్నారు వీళ్ళందరూ. ఆవులన్నీ వస్తున్నాయంటే వెనకాల గోపాలకుడు ఉన్న అర్థం. లేకపోతే ఆవులు అలా కలిసిరావు. ఆవులు కలిసి గుంపుగా వస్తున్నాయంటే మనకు గోపాలకుడు ఉన్న అర్థం. 10 మంది కలిసి సమూహంగా యుద్ధానికి వస్తున్నారంటే వాడికి ఒక రాజు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. అదే సేన అంటే ప్రభువు కలవారు అని అర్థం. ఇక్కడ జగత్సేన, జగత్తే సేన అయిపోయింది. అంటే జగత్తులో అందరికీ కూడా ఆయన ప్రభువు ఉన్నాడు. కానీ జగత్తులో ప్రతిదీ కూడా మమ్మల్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. అందుకే విశ్వం ఎందుకున్నదయ్యా అంటే విశ్వేశ్వరుని చూపించడానికి ఉన్నదయ్యా అన్నాడు. ఇక్కడ ఆయన వల్ల ఇదంతా నడుస్తుంది. కానీ జగత్సేన అనే వాటికి ఇంత చక్కని అర్థం చెప్తే జగత్సేన్యాయ నమః.